పరాభవనం గ్రామ పంచాయతీ ఓటర్ను నేను కూడా పట్టవారిగూడ నాది పట్టవారిగూడలోనే పుట్టిన తలమదిరి గ్రామ పంచాయతీలోనే ఉన్న నేను ఈరోజు మమ్మల్ని ఇంతగా గుర్తించి ఈ ప్రజాపాలనలో వీళ్ళు పార్టీకి పనిచేయగలరనే పదవులు మాకిచ్చి ఈరోజు ఈ వేదికపై ఉన్న ఎస్సీసెల్ అధ్యక్షులు పట్ల గోవర్ధన్, అలాగే ధరంపూరి సర్పంచ్ విశ్వనాథ్ గారు, అలాగే లక్ష్మణపల్లి మన జిల్లా కార్యదర్శి, అలాగే కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కళ్యాణ్ నారాయణ రెడ్డి గారు, అలాగే మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ మా బావ జాకు గారు, అలాగే వైస్ ప్రెసిడెంట్ మాధవ్ పటేల్ గారు, అలాగే కార్యదర్శి జిల్లా పురుషోత్తం రెడ్డి గారు, మైనార్టీ చైర్మన్ ముస్తఫా గారు, అలాగే గేర్జం సర్పంచ్ ప్రకాష్ అన్న గారికి మరియు గ్రామ పెద్దలందరికీ నా యొక్క రామ్ రామ్ జై భీ మాధవ్. చాలా సంతోషం. వెలిగిస్తే అది రోజు రోజుకు వెలుతురునిస్తూ పోతుందన్న అనే ఆలోచనతో మీరు ఇవాళ మాకు చిరు సన్మానం పెట్టినందుకు మీకు ధన్యవాదాలు. ఈరోజు మనం చూసాం 1969 నుంచి తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక రాష్ట్రం కోరుకొని 1969 నుంచి పోరాటం చేస్తే 2014లో సాధించగలిగినాం. మరి ఈ స్వరాష్ట్రంలో స్వయం పాలన, నీళ్లు, నిధులు, నియామకాలు అనే ఒక ఉద్దేశంతో పోరాడి ఒక రాష్ట్రాన్ని సాధించినాం. మరి ఆ రాష్ట్రాన్ని గత పాలకుల చేతుల్లో పెట్టాం. మరి నియంతృత్వ పాలనతో అనేక అవంకలు జరిగి రాష్ట్రాన్ని ఇప్పుడు అప్పుల కుప్పలు కూల్చిపోయినా కూడా ఈరోజు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నడుము కట్టి ప్రజాపాలనలో ఈ తెలంగాణ రాష్ట్రంలో జనాలు బాధలు పడద్దు, ఖచ్చితంగా పేద ప్రజలకి ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి, రైతులు బాగుండాలి, రైతు సంక్షేమం కోరేటటువంటి ఏదైనా పార్టీ ఉన్నదంటే అది కాంగ్రెస్ పార్టీ. మిత్రులారా, మీరందరూ గమనించండి, ఈ పార్టీ ఏం చేసింది అనేది వాళ్ళు 10 సంవత్సరాలు మనకి లెక్కలు అడుగుతారు. కానీ స్వాతంత్రం ఇచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు మనం ఆంగ్లేయుల పాలనలో 200 సంవత్సరాలతో కుంగిపోతున్నాం. ఆ సమయంలో మహాత్మా గాంధీ, జవహర్ లాల్ నెహ్రూ వీళ్ళంతా దేశాన్ని శరీరానికి బట్టలు లేకుండా ఒక ధోతి పంచతో కట్టుకొని శాంతితో ఈ దేశాన్ని మనము నడపాలి, మనము స్వాతంత్రాన్ని సాధించాలనే ఒక పెద్ద ఉద్దేశంతో ఆ రోజు పోరాటం చేసి ఆంగ్లేయుల పాలనలో కబంధ హస్తాలలో నలిగిపోతున్నటువంటి భారతదేశాన్ని మనకు స్వాతంత్రం ఇచ్చిపెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు ఆంధ్రుల కబంధ హస్తాలో నలిగిపోతుంది. స్వాతంత్రం సాధించాం. ఈ రాష్ట్రం అంతా ఆంధ్ర కుల పాలనలో నలిగిపోతుంది. కాబట్టి స్వయంగా మన తెలంగాణ మనకు రావాలి. అప్పుడే మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి, మన పేదలకు ఇల్లు వస్తాయి, మన పేదలకు రోడ్లు అవుతాయి, రైతులు బాగుంటారనే ఆలోచనతో మనం అందరం కూడా ఆ రోజు పోరాటం చేయడం జరిగింది. అందరికీ తెలుసు. ఆ రాష్ట్రాన్ని కూడా సాధించాం. కానీ 10 సంవత్సరాలలో ఈ రోజు కూడా చాలా మంది అంటుంటారు, ఇంకా నిన్నటి నుంచి ఇవాళ నుంచే రైతు భరోసా సురైంది కదా, నిన్న సోమవారం. నిన్నటి నుంచి ప్రతి ఒక్కరికి కూడా ఎన్ని ఎకరాలు ఉన్నా 1 ఎకరానికి అయితే పైసలు పడ్డాయి. చూసిన రచ్చు మెసేజ్లు కానీ మహిళలకు చెప్పారు. మగవాళ్ళ పట్టలో ఖాతాలో పడితే వాళ్ళకే ఉంటాయి, అవి మనకు తెలుసు కదా. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఎవరిని తక్కువ చూసుకోకుండా, ఈ రాష్ట్రంలో చాలా కష్టాలు ఉన్నాయి. ప్రతి నెలకి మన రాష్ట్ర ప్రభుత్వం 6,500 కోట్లు కేవలము వడ్డీ కడుతుంది. కాబట్టి మనమందరం కూడా ఆలోచించాలి. మనమందరం కూడా ఈ దేశంలో మనం రేపు బతకాలంటే ఇక్కడ ఉన్నటువంటి బడుగు ఎస్సీలు కానీ మైనార్టీలు కానీ